మా బతికితే ఇంకా 10 మంది బతుకుతారన్న దాని గురించే మాట్లాడండి అన్నాను. అందరు గప్చిప్. జగన్ గారు అన్నారు, పెద్ద సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతాయి, చెన్నై కూడా రిలీజ్ చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. చిన్న సినిమాకి ప్రయారిటీ ఇవ్వాల్సిందే. పెద్ద సినిమా వస్తే పెద్ద సినిమాలు ఒకటే కాకుండా వీళ్ళకి కూడా ఉంటే బాగుంటుంది. ఇది ఆలోచించుకొని రండి, మళ్ళీ చెప్తా వెళ్ళిపోయింది. ఓకే. ఎవడు ఏ బుద్ధి లేనోడు నేను మాట్లాడలేదండి, నేనే ఎక్కువ మాట్లాడాను. సో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఒకవేళ పరిస్థితి మారి అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ జగన్ ఓటమే నాకు కావాలి, ఆయనను ఓడించడానికే నేను రాజకీయాలు చేస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్న స్టేట్మెంటే నిజమై ప్రభుత్వంలోకి అధికారంలోకి వైసీపీ రాకపోతే పరిస్థితి ఏంటి? ఎవరి పరిస్థితి? మీ పరిస్థితి. నా పరిస్థితి ఏంటి? ఏమవుద్ది అంటే ఇప్పుడు ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్ అటు ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాలి అని అంటే సినిమా అవకాశాలు ఎలాగో 1 year బ్యాకే పోయాయని చెప్తున్నారు కదా. ఓ మాట చెప్తా. చిరంజీవి గారు పార్టీ పెట్టారు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు. 220 సీట్లు మనకు వస్తే మురళి అన్నాడు. ఎదురు బోర్డు మీద అతను ఒకతను రాశాడు. ఆయన రాస్తూ చూస్తే మనకి వెస్ట్ బెంగాల్ లాగా 4 సార్లు మనం కూడా మనం పరిపాలిద్దాం, మనం మంచిగా చేద్దాం అని ఆయన కూడా పార్టీ పెట్టి అన్నీ తిరిగి ఎలక్షన్ తీసాం. ఓడిపోయాడు చిరంజీవి గారు. చిరంజీవి గారు నాశనం అయిపోయారా? చిరంజీవి గారు మోసం చేశాడు. చిరంజీవి గారు నాశనం అయిపోయాడా? ఇది ఆయనకి పార్టీ పెట్టాడు, నేను పార్టీ కూడా పెట్టలా. నా పదవే పోతే పదవి పోయింది. నా జీవితం ఏం బాదు, జగన్ జీవితం ఏం బాదు. ఇప్పుడు జగన్ మన సినిమా ఇండస్ట్రీ పెట్టుకుందాం. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఓడిపోయాడు. ఓడిపోగా నాశనం అయిపోయాడా? అందం లేదా? వెంటబడి కొడతారా? సినిమాలు ఇవ్వకుండా మానేస్తారా? ఇంకో పని చేసుకుంటాడు. ఆయన రాజకీయాల మీద బతకలేదే, నేను రాజకీయాల మీద బతకట్లా, జగన్ రాజకీయాల మీద బతకట్లా. జగన్ రాజకీయవేత్త కంటే ముందు పెద్ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్. ఓకే. ఇది ఎందుకు? ప్రజల కోసం వచ్చాడు, ప్రజలు నమ్ముకున్నాడు, ప్రజలు కూడా జగన్ నమ్మారు, ఇచ్చారు. మళ్ళీ ప్రజలు మంచి పని చేస్తున్నాడు కాబట్టి గెలుస్తాడని మేము నమ్ముతున్నాం. ఇన్ కేసు మీరు అన్నట్టుగా జగన్ గారు ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చుంటాడు. ఏడుస్తారా? ఎన్నిసార్లు ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి గారు? చివరికి ముఖ్యమంత్రి రావలేదా? 3-4 సార్లు ఓడిపోయాడే. మరి ఎట్ట మొక్కబోని రాజకీయవేత్తలాగా జనాల మధ్య ఉంటూ జనాలు నమ్మించుకొని గెలిచాడు. సెకండ్ టైం గెలిచాడు. ఇతరు కూడా అంతే. నేను ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాను? ప్రజల కోసం ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ మై లైఫ్ అని సర్వీస్ చేస్తున్నాడు. చేసిన మంచి సర్వీసులు చేశాడు. ఇన్ కేస్ ఓడిపోయాడు. ఏమండి ఎలాంటి డెమోక్రసీ అంటే మంది? ది గ్రేట్ వాజ్పేయిని కూడా ఒక సీట్ లాగేసి ఒక సీటు తగ్గిపోయిందని చెప్పి ప్రధానమంత్రి పదవి నుంచి కింద దింపేసిన రాజకీయం, ఇలాంటి దరిద్రపు రాజకీయం భారతదేశంలో ఉందండి. దానికి మా జగన్ మినహాయింపు కాడు. జగన్ మీద కూడా ఎన్నైనా చేయొచ్చు, ఏమైనా చివరికి జగన్ని చంపితే తప్ప మనం రాజకీయాల్లోకి రాలేము, మన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేము అనే మహానుభావుడు ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలో. అంటే చంపేంత వరకు వెళ్తారంటారు రాజకీయాలు. ఎంతమంది చేయలేదబ్బా, ఎంతమంది చేయలేదు? రామారావు చేయలేదా కళ్ళ ముందు? ఇంకేడ చూస్తావు ఇంకా నువ్వు? రామారావు చేయలేదా? రామారావు ఇల్లాలని తిరుగుమూతం చేయలేదా? తిరుగుమూతని ఇదే ఆంధ్రజ్యోతుడు లైవ్ షో పెట్టలేదా? 70 ఏళ్ళ ఆడపడుచు 30 ఏళ్ళ మనోడు వయసు ఉన్నాడుతో అక్రమ సంబంధం అనేది లైవ్ పెట్టలేదా? వాళ్ళ ఇంట్లో ఆడాలని పెట్టగలడా లైవ్లో? లక్ష్మీ పార్వతి గారికి సంబంధించి చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ గతంలో ఈ పొజిషన్ రాకముందు ఆమె చాలా సందర్భాల్లో ఏడ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి బాహాటంగా. ఎందుకు పదే లక్ష్మీ పార్వతి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం, పర్సనల్గా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విమర్శలు చేశారంటారు? నేను అదే ఎప్పుడు మా కమ్మ వాళ్ళకి చెప్తుంటా. మా కమ్మ సోదరి మనులకి నేనేం చెప్తుంటానంటే, అమ్మ చంద్రబాబు మాట నమ్మి ఆ మహాతల్లిని ఇంత ఘోరంగా చేశారు, నమ్మొద్దు, చాలా మంచావా, నేను దగ్గరుండి చూసా. బాగా విద్వత్తు ఉన్న తల్లి, సంస్కృతం మాట్లాడుతుంది, బాగా తెలివిగలది, లెక్చరరు, ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు కొడుకు, మంచిది, ₹1 లంచం తీసుకుని ఎరగదు.
అని నేను ఎప్పుడో చెప్తున్నా. ఇప్పుడు ఎట్టుంటుందంటే అదే చెప్పాక, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఎవరయ్యా అంటే ఇప్పుడు ఒక వర్గం కమ్మ మీడియా. వాళ్ళు ఎప్పుడు డీమోరలైజ్ చేయడానికి చూస్తుంటాడు. అతను ఎగ్జాంపుల్ ఫస్ట్ చూద్దాం, రామోజీరావు. ఈ అమ్మాయిని రామారావు భార్య అయిన కాడ నుంచి రామారావుని ఇద్దరు దింపేసి చంద్రబాబుని పెట్టాలనుకొని ఎవ్రీ డే ఆయన ఈనాడులో కార్టూను. ఆ బండి మీద కూర్చుంటే రామారావు గారు బండి లాగినట్టు, ఒక గుద్దు గుద్దితే చంద్రబాబు ఎన్టీ రామారావు కింద పడ్డట్టు. అసలు లక్ష్మీపార్వతి మీద కొన్ని వేలు 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 కార్టూన్లు. అంటే వీళ్ళందరూ చెప్పేది ఒక వర్గం ఉందనే, ఈ లఫ్ట్ మీడియా అంటారు దాన్ని, లఫ్ట్ మీడియా అంటారు వీళ్ళని. మా కమ్మాళ్ళలో ఉండే వీళ్ళు ఎవడన్నా వీళ్ళల్లో జర్నలిస్టు లక్షణాలు ఉన్నాయా? ఒక అతను రామోజీరావు ఆమె దిగిపోయేసరికి రామారావు చచ్చిపోయేదాకా ఆ అమ్మాయిని ఆ లక్ష్మీపార్వతి గారి మీద రోజు దుష్టశక్తి అని ఇంకోటి కార్టూన్లు వేసి 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 జనాల దృష్టిలో నిజం కావాలా నిజం కావాలా నిజం కావాలా, ఏది బ్రాహ్మడు మేక కుక్క కథ ఉందే అట్లా చేసి ఆమె నాశనం చేశారు, రామారావు నాశనం చేశారు. ఆ ఇద్దరు నాశనం చేస్తే తప్ప మనోడు నాకు కాలు కింద చెప్పులాగా ఉండేవాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడు, అది కూడా రాంగ్ రూట్లో గెలుగుతాడు తప్ప మన ఎలక్షన్లో గెలవడు అని తోసేసి అందరిని కొనేసేసి అతను ముఖ్యమంత్రిని చేశారు. రామారావుని కుళ్ళి చనిపోయాడు ఆయన ఆగారా? రామారావు విలువలు లేవంట అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అతనికి ఇష్టం లేదు, ఎన్టీ రామారావు నా మాట విండా అని. ఇక్కడ రెండోవాడు ఇంకోటి, వీడొక రామోజీరావు ఒక బ్రోకరు, ఈడొక బ్రోకరు. ఎవడన్నా రామారావు గారి ఇల్లాలండి, రామారావు గారి ఇళ్ళని కాంగ్రెస్ టీడీపీ కార్యకర్త తీసుకొచ్చి నన్ను ట్రై చేస్తుంది, నన్ను లవ్ యూ అంటుంది అని చెబితే 30 ఏళ్ళు ఆడు, ఈమె 70 ఏళ్ళు రామారావు ఇల్లాలే. కనీసం ముందు ఆమెకు ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి మేడం ఇలా అంటున్నారు ఏంటి అంటే నేను కూడా వస్తాను బాబు లైవ్కి అనేదిగా. అప్పుడు ఎదురు కూర్చోబెట్టచ్చుగా, వాడు ఉండేవాడు అసలు ఎదురుగా, జంప్ వెళ్ళిపోయాడు కదా, ఫోన్లో కూడా రాడు కదా. మరి ఆమెకు ఎందుకు చెప్పాల అంటే ఇది మోటివేషన్ అనమాట. ఎందుకంటే చంద్రబాబుకి లక్ష్మీపార్వతి అనేది చచ్చిపోవాలి, ఉండకూడదు, ఇక్కడ మన కళ్ళ ముందు కనపడకూడదు, అది అంత పగ. మళ్ళీ అక్కడ ఎక్కడ చూద్దో రామారావు ఇల్లాలుగా ఏమో వస్తుందేమో, మళ్ళా ఇది మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి లాగా ఎన్ని దెబ్బలు తిన్నా కానీ మళ్ళీ ఎట్ట ముఖ్యమంత్రి అయింది అట్ట వచ్చుదేమో, చంపండి దీన్ని చంపండి, శిలహననం చేయండి అనగానే వాడు రాధాకృష్ణ అనేవాడు వాడిని పెట్టి ఇంక లక్ష్మీపార్వతి ఏముంది, ఇంకది ఏముంది, వాళ్ళు సిన్సియర్గా అవునండి నా వెంటబడిందండి. ఏమన్నా ఎథిక్స్ ఎవరికన్నా? అరే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారే, మన ఇంట్లో కూడా భార్య ఉంది, మన ఇంట్లో కూతురు ఉన్నాడు, మన ఇంట్లో కోడలు ఉంది, ఇదే మన కోడల్ని, ఇదే రాధాకృష్ణ కోడల్ని, ఇదే రాధాకృష్ణ కూతుర్ని ఎవడో ఇలాగే అన్నాడు అనుకో, నువ్వు లైవ్ పెడతావా? నీ గుండె గతుక్కు మందు, అయ్యో నా కోడల పతివ్రత కదా, అయ్యో నా కూతురు పతివ్రత కదా, ఏ రామారావు భార్య ఎందుకు అనుకోవాలి, అయ్యో రామారావు ఇల్లాలు పతివ్రత కదా, వాడెవడు దొంగ నా కొడుకు ఇలా అంటాడా, వాడు రాస్కెల్ అని అనరు. ఎందుకంటే అక్కడ డైరెక్షన్ ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇంకోడు ఉన్నాడు TV5 బిఆర్ నాయుడు, ఆ దగ్గర పనిచేసేవాడు ఉంటాడు సాంబశివరావు అనేవాడు, ఒక లఫ్ట్ నా కొడుకు. ఈ లక్ష్మీపార్వతి గారు కూడా వాడి వంతు పాత్ర లైవ్ పెట్టి లైవ్లో ఆమె శిలాహరణం చేసి అందరి దృష్టిలో, ఆంధ్రప్రదేశ్ దృష్టిలో ఈమె తిరుగుమోతాడు, అయ్యో తిరుగుమోతంటగా. ఇదే లక్ష్మీపార్వతికి ఇదే రామారావుకి ఎన్నిసార్లు కాళ్ళకు దండం పెట్టాడో చంద్రబాబు నాయుడుపై. అమ్మా ఇట్ట రామారావు గారు ఇప్పుడు ఆమె ఒకటే లెక్క పెట్టుకుంటే, రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె నిజంగా స్వార్థపూర్వాలు అయితే కనీసం 5,000 10,000 కోట్లు సంపాదించుకోవచ్చు. ఆమెకి ఒక 10 కోట్లు ఉన్నాయని చెప్పండి, కనీసం ఒక 5 కోట్లు చెప్పండి పోనీ, ఆమె సంపాదించుకుందేమో. మీరు ఒకటే చెప్తా, అతను 2 ఎకరాలు ఆసాము కదా అన్నమ్మకి పుట్టి అయిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు హెరిటేజ్ ఎట్టొచ్చిందో
ఇన్ని వేల కోట్లు, కనీసం ఆయనకి 1,00,00,000 దాకా ప్రాపర్టీ ఉంటుంది. మీరు చంద్రబాబుని, లక్ష్మీపతిని పక్క పక్కన పెట్టి ఇద్దరికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించండి. ఈమె పాతిపత్యం గురించి, నీ అవినీతి గురించి నీ దమ్ముందా మీకు? ఈ ముగ్గురు కూడా ఉండండి, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు. ఈ ముగ్గురిని కూడా ముగ్గురు ఈ చంద్రబాబు నాయుడు, లక్ష్మీభారతి మధ్యలో పెడదాం. 5కి నార్కో టెస్ట్ చేపిద్దాం. మీ నలుగురు ఉత్తములు, మీ మగవాళ్ళు ఉత్తములు అంటే నేను మీ 4 కాళ్ళు పాలాభిషేకం చేసి అన్నీ మానేసి ఇక్కడి నుంచి బయలుదేరి వేరే రాష్ట్రం వెళ్ళిపోతాం. ఈ 4 దేవుళ్ళు ముందు నేను ఉండలేకపోతున్నాను అని వెళ్ళిపోతా. లక్ష్మీభారతి గారిని నేను తీసుకొస్తా. దమ్ముందా? ఇదే చెబుతున్నా మా కమ్మాళ్ళతో, అమ్మ కమ్మ 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 అని పెసుకొద్దు. వాడు దుర్మార్గులు, వాళ్ళు మోసగాళ్ళు. బట్ నిన్న మీరు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంటే సామాజిక వర్గానికి సంబంధించి సిగ్గుపడుతున్నాను కమ్మ కులంలో పుట్టినందుకు అని చెప్పి. ఆ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుంది మీకు అని ఏం అనిపించలేదా? ఇప్పుడు నేను పుట్టినప్పుడు నాకు తెలియదు నేను కమ్మ కులంలో పుట్టానని. నేను కమ్మ యూనివర్సిటీలో చదువుకోవాలా, కమ్మ స్కూల్లో చదువుకోవాలా, కమ్మ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకోవాలా. ఓన్లీ కమ్మ వాళ్ళ మధ్య నేను తిరగల. మద్రాసు పోయా, కమ్మ వాళ్ళతోనే నేను తిరగల. హైదరాబాద్ వచ్చా, వీళ్ళు ఎంతమంది కమ్మస్ ఉన్నారు ఇక్కడ? ఒక కమ్మస్తోనే నా ప్రయాణం. కన్ను తెరిస్తే జనడం, కన్ను మూస్తే మరణం, రెప్పపాట ఏ ప్రయాణం. ఎంతమంది వస్తారు, కులమేంటి, మతమేంటి, మనిషి అన్న ప్రతి వాడు మనం ట్రావెల్ అవుతూ ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ, ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ గల్లీ వెళ్ళినా, ఏ సందులోకి వెళ్ళినా. అంటే ఇప్పుడు నేను ఇంత స్తోమతగా నేను సంపాదించుకొని గొప్పగా ఉన్నానంటే కమ్మవాళ్ళ వల్ల, నా తెలివితేటల వల్ల, నా కష్టం వల్ల, నా చదువు వల్ల, నా క్యారెక్టర్ వల్ల. కమ్మవాళ్ళ కమ్మ కులంలో పుట్టా. ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ. నేనేంటున్నాను, మీరు కమ్మవాళ్ళు గౌరవంగా బతుకుతారు, మంచివాళ్ళు. ఆడపిల్లలు కూడా వాళ్ళు కూడా పొలం వెళ్ళి పనిచేస్తారు భర్తలతో సహా. అంత గౌరవంగా ఉండే కమ్మ. చంద్రబాబు నాయుడు మాయలో పడి, ఏమండి మా కమ్మళ్ళు, మేము కమ్మాళ్ళం, కమ్మాడు పేపరే చదువుతాం, ఈనాడే చదువుతాం. మా కమ్మాడు ఆంధ్రజ్యోతి, మా కమ్మోడు అదే చదువుతాం. మా కమ్మోడిది ఈటీవీ అదే చూస్తాం. మా కమ్మోడిది ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ అదే చూస్తాం. సాక్షి చూడడం అదే రెడ్డిది అన్నవాళ్ళు ఎంతోమంది చూశాను నేను. ఏం కర్మ, ఇది కర్మ కదా. మరి తిట్టకుండా ఎలా ఉంటాం? అందరూ ఒక ఆమె చెప్పింది, నాకు తెలిసిన మా ఫ్రెండు, నేను రాను అని ఏబిఎన్ చూస్తాను, సాక్షి చూడండి ఏబిఎన్ చూస్తా అంత మత్తు మంది పెట్టారు. అన్నీ కమ్మ 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 అంటున్నావు కదా. నీ కూతురు ఉంది, ఒక అక్కతో నేను మాట్లాడుతున్నా, ఒక అక్కతో, కమ్మ కులం అక్కతో మాట్లాడుతా. అక్క నీ కూతురు ఉంది, నువ్వెవరిని కోరుకుంటావు? మిమ్మాయిని కమ్మోడికి ఇచ్చి పెళ్ళి చేయాలని కోరుకుంటాం. ఆ పెళ్లి కొడుకు ఎదవైనా, తాగుమూతైనా, తిరుగుమూతైనా, బేవర్స్ అయినా, డ్రగ్స్ వేసుకున్నా, తాగి పడిపోయేవాడైనా, రూపాయి ఆస్తి లేకపోయినా కమ్మోడేగా అన్ని కూతురికి ఇస్తావా? ఎందుకు ఇవ్వవు? కమ్మోడేగా. కమ్మోడైతే మాత్రం వాడు చదువుకో ఉండాలి కదా, వాడు ముద్దుముద్దుడే ఉండాలి కదా, వాడు ముద్దు తాగకూడదు కదా, మంచి ఉద్యోగం ఉండాలి కదా, 10 ఎకరాల పొలం ఉండాలి కదా, మాకు కూడా 5 ఎకరాలు, అన్ని లక్షణాలు ఉన్నవాడికే ఇస్తాం. నీ కూతురు